సమస్యలను వెంటనే సెకండ్ హ్యాండ్ సమస్యలను వెంటనే 100% గ్రాస్ సాలరీని రెగ్యులరైజ్ చేయాలి ప్రభుత్వం ఐక్యత సెకండ్ హ్యాండ్ ఐక్యత అర్హత లేని వాళ్ళని ఇవ్వాలని, అదేవిధంగా మళ్ళీ పోస్టులు కూడా పెంచాలని మేము రాష్ట్రానికి మా నాయకులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. తమ ద్వారా రాష్ట్రానికి కేంద్రానికి పంపించవలసిందిగా కోరుతాం. జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలో ఒక ధర్నా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము గతంలో ప్రభుత్వాలకు ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ వీళ్ళకు ఒక గ్యాస్ సాలరీ ఇవ్వాలనేది, అదేవిధంగా 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలన్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా నూతన పోస్టులను కూడా పెంచాలని కూడా దరఖాస్తులు పెట్టినప్పటికీ అవి కూడా పెడసెవిన పెట్టినటువంటి గత ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఒక పోస్టులను పెంచి వాళ్ళ ఒక సెకండ్ ఏఎన్ఎంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా మొన్న ఎగ్జామ్లో పాస్ కాని వాళ్ళను ఇవాళ పూర్తి స్థాయిలో గ్రాస్ సాలరీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి 40-30 ఏళ్ల నుంచి కూడా సేవలు అందిస్తూ ఆ సెకండ్ ఏఎన్ఎం నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలను గతంలో మేము చెప్పినాం, ఫస్ట్ ఏఎన్ఎంలో మాదిరిగా వీళ్ళకు జీతాలు కూడా పెంచాలన్నప్పటికీ ఆ జీతాల పక్షాన కూడా నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ వాళ్ళు ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు పరాకు ఉన్నదని కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. ఇవాళ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ కానటువంటి వాళ్ళను 100% గ్యాస్ సాలరీ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ నూతన పోస్టులు నిర్మించినటువంటి వాళ్ళని కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 10 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. ఇలా ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదని చెప్పి గతంలో మేము చెప్పినాం. ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. ఇలా వీళ్ళు ఇన్ని రోజులు కూడా సేవలు చేస్తూ ఉంటే ఇలా ప్రభుత్వ లోన్లు కూడా ఎలాంటి లోన్లు కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక ప్రభుత్వ లోన్లు కూడా రానటువంటి పరిస్థితులలో ఇలా మగ్గుతూ ఉన్నారు. ఇలా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు రానటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళకు కూడా అర్హులైనటువంటి వాళ్ళకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలకు లోన్లు కానీ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళ ఒక పెన్షన్ సౌకర్యం కూడా మేము గతంలో కూడా చెప్పినాం, పెన్షన్ సౌకర్యం కూడా వీళ్ళకు 10,000-5,000 రూపాయల పెన్షన్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క జీతంలో సగం వేతనం పెన్షన్ కూడా ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో లేని వేళలో ఈ యొక్క నిరసన కార్యక్రమం కాదు, రాష్ట్ర పిలుపు ఇచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధమైనామని సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. మేము రాజన్న సిరిసిల్ల సెకండ్ ఏజెన్సీ ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ముందు మేము నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే, ఒక సంవత్సరం క్రితము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గత 17 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేదు. అప్పటి నుండి గత ప్రభుత్వము అక్టోబర్లో నోటిఫికేషన్ చేసింది. 1930 పోస్టులతోటి నోటిఫికేషన్ చేసింది. అప్పుడు తర్వాత ఎలక్షన్ కోడ్ పడడం వల్ల మళ్ళీ దాన్ని వాయిదా చేసి మొన్న రీసెంట్గా డిసెంబర్ 29 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అయితే దాంట్లో మొత్తం ఆ సెకండ్ ఏఎన్ఎం కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 6,000 చిల్లర ఉన్నారు. దాంట్లో మళ్ళీ 700 మంది ఎలిజిబుల్ కాకుండా పోయారు. ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎలిజిబుల్ కాకుండా పోయారు. వాళ్ళకు తీవ్ర నష్టము. మళ్ళీ మేము రాసిన వాళ్ళం కూడా అందరికీ సరిపడా పోస్టులు అందరికీ రావు. మమ్మల్ని యథావిధిగా రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదన్నారు. పోస్టులు కంపల్సరీ ఇవి రాయాల్సిందే, ఎగ్జామ్ రాయాల్సిందే అన్నారు. కాబట్టి మేము ఎగ్జామ్ రాసినాము. కానీ అందరికీ రాదు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అన్యాయం జరగద్దంటే దీనికి ఈ నోటిఫికేషన్కి రిజల్ట్ ఇవ్వకముందే పోస్టులు పెంచి మొత్తం అందరికీ న్యాయం జరిగేలాగా రిజల్ట్ ఇవ్వాలని మొన్న కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ జిల్లా వ్యాప్తంగా 6వ తారీఖు నాడు
అందరం కూడా కలెక్టరేట్ డిఎంఎన్హెచ్ఓ ముందు నిరసన వ్యక్తం చేస్తూ మాకు ఎక్కడెక్కడ ఇంకా పోస్టులు ఖాళీ ఉన్నాయో అది ప్రతి పిఎస్సిలో ఓపీఎన్ఎం పోస్టు ఖాళీ ఉంటుంది, అది కూడా మాతోటే చేపిస్తున్నారు ఆల్టర్నేట్గా రోజొక్కరితోటి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభాను అనుగుణంగా ప్రతి పిఎస్సీలలో కూడా చాలా సబ్ సెంటర్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సబ్ సెంటర్ అట్లా కొన్ని సబ్ సెంటర్లు పెంచినప్పుడు ఇంకా కొన్ని ఏఎన్ఎం పోస్టులు, పిఎస్సీలు పెంచడం వల్ల కూడా ఇంకా కొన్ని పోస్టులు, అట్లనే ఇంకా ఓపీఎన్ఎంస్ ఇట్లా అన్నీ కలుపుకుంటే కూడా 2000 పైచిలకు పోస్టులు కూడా అదనంగా యాడ్ చేయాల్సిన అవసరం వస్తుంది కూడా. కాబట్టి అవన్నిటిని చూసుకొని యాడ్ చేసి ఈ నోటిఫికేషన్కే యాడ్ చేసి అందరికీ న్యాయం జరిగేలాగా అందరికీ పోస్టులు వచ్చేటట్టుగా రిజల్ట్ ఇవ్వమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆ విషయం గురించి ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ మేడం కలెక్టర్ సార్ని కూడా మేము విన్నవించడానికి వచ్చినాము. అయితే దాంతోపాటు ఏంటంటే మాకు ఇప్పుడు వయసు అయిపోయి ఎగ్జామ్కు అర్హత లేని వాళ్ళకు ఇప్పుడు ఏ రకంగా కూడా ఎలిజిబుల్ కాక వాళ్ళు తీవ్ర నష్టపోతారు. ఎందుకంటే కాంట్రాక్ట్లోనే రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాంట్రాక్ట్లో ఉండడం వల్ల అసలు ఏ రకమైన బెనిఫిట్స్ లేవు వాళ్ళకి, ఏది గ్రాట్యుటీ కానీ ఏవి కూడా లేవు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి కొందరు రెగ్యులర్ అవుతారు అందరు, కాబట్టి ఎలిజిబుల్ కాని వాళ్ళకు ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాట్యుటీ కింద 10 లక్షలు, అట్లనే లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షలు అవి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మొన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు పోస్టులు పెంచినా కూడా ఇప్పుడు ఎగ్జామ్లో వేసిన పోస్టులు మరియు ఇంకా పెంచిన పోస్టులు వేసి ఫిల్ చేయంగా కూడా ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా 100% గ్రాస్ సాలరీ కంపల్సరీ ఇవ్వాలని, అట్లనే 7 నెలల పిఆర్సీ బకాయిలు చాలా ఇప్పుడు 4 సంవత్సరాల నుండి మాకు బకాయి ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పిఆర్సీ బకాయిలు అందరికీ ఇచ్చేసారు. ఒక్క మా సెకండ్ ఎన్ఎస్కి మాత్రమే మా బకాయిలు ఇవ్వడం లేదు. పిఆర్సీ 7 నెలల బకాయిలు ప్రతిసారి ఇస్తాం అనుకుంటూ అంటున్నారు. కంపల్సరీ ప్రభుత్వం ఈ విషయాలు ఇవన్నిటిని దృష్టిలోకి తీసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు 10 లక్షల ఇన్సూరెన్స్ మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఎవరికి కూడా ఏ రకమైన బెనిఫిట్స్ లేవు. గవర్నమెంట్ నుండి కూడా ఏ రకమైనవి మాకు అందుతలేవు ఏవి కూడా. అట్లనే 17 ఏళ్ళుగా మేము చేస్తున్నప్పటి నుండి ఒకటే చోట మా ఫ్యామిలీలను వదులుకొని కొందరు ఫ్యామిలీలను వదులుకొని జాబ్ వచ్చిన చోటనే చేస్తున్నారు. దానికి తోడు మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రెగ్యులర్ జాబ్ వచ్చేటట్టుగా అందరికీ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంకా అవసరం క్రియేట్ చేసి కూడా మేల్ అసిస్టెంట్ పోస్టులు కూడా 2000 చిల్లర ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చాలా సంవత్సరాల నుండి ఫిల్ చేస్తలేరు. దాన్ని కూడా మా ఫీమేల్ కిందికి కన్వర్ట్ చేసి వాటితో కూడా మొత్తం టోటల్గా మా సెకండ్ ఎన్ఎస్ మొత్తం కూడా రెగ్యులర్గా కన్వర్ట్ అయ్యేలాగా అవన్నీ చేసిన తర్వాతనే రిజల్ట్ ఇచ్చి అందరికీ జాబ్ రెగ్యులర్ అయ్యేటట్టుగా చేయాలని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాము. మిగతా మా బాధలన్నీ కూడా పిఆర్సీ బకాయిలు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్, ఇంకా యాక్సిడెంట్ అవి అయిన వాళ్ళకి కూడా ఏ రకమైన సహాయం రాలేదు. వాటిని కూడా అన్నిటిని పరిష్కరించాలని మా సెకండ్ ఎన్ఎం తరఫున కోరుకుంటున్నాం.